మరి వాళ్ళకి ఎన్ని వేల కుటుంబాలు కూలగొడతా ఉంటే వాళ్ళ పిల్లల మనసుల మీద ఈ మన సమాజం మీద వాళ్ళ ఏ విధంగా వస్తుంది? సమాజం మీద చెడు ప్రభావం, చెడు ఉద్దేశం వాళ్ళ చిన్న చిన్న మనసులలో నాటుకోదా? దీన్ని ఆపాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి అధికారులది కాదా? ఇక్కడ కలెక్టర్ ఏం చేస్తుంది? ఐఏఎస్ ఆమె ఏది ఇక్కడ కమిషనర్ గా వెలగబెడుతుంది ఆమెకేం అనిపించదా? వాళ్ళకి పిల్లలు లేరా? కలెక్టర్ కు లేరా? ఎమ్మెల్యేకు లేరా పిల్లలు? ఇలా పిల్లలు రోడ్డు మీద పడతా ఉంటే నువ్వు 3 సార్లు ఓడిపోతే ఈ పిల్లలందరూ ఏడ్చిరు. మరి వీళ్ళ కుటుంబమే పోతా ఉంటే 30 ఏళ్ల జీవితం పోతా ఉంటే వాళ్ళ పిల్లల పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచించు మక్కాన్ సింగ్. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా దీని మీద ఆలోచించాలని నేను అప్పీల్ చేస్తా ఉన్నా. వాళ్ళ కాంగ్రెస్ నాయకులకు కూడా నేను అప్పీల్ చేస్తా ఉన్నా. స్థానిక నాయకులకు మీ రాజకీయ భవిష్యత్తు అంధకారంలో ఉన్నది. మీ పక్కపుండి కుటుంబం కూలిపోతా ఉంటే మీరు ఎందుకు నిస్తేజంగా ఉంటారు? ఆయన మిమ్మల్ని ఎగదోసి మా మీదకి మాట్లాడిస్తా ఉంటాడు. దాని ద్వారా మీ రాజకీయ భవిష్యత్తు అంధకారంలో పోతా ఉంది. నీ పక్కింటోడు ఆపదలో ఉంటే నువ్వు ఇన్నేళ్ల రాజకీయం నువ్వు ప్రజల కోసం పనిచేసినావు. నీవి ఇవాళ ఎందుకు ఈ విధంగా మీరు తిరుగుబాటు? మీ పార్టీలనే రావాలే మొదలైది. మీరే ఖండించాల్సిన అవసరం ఉన్నది. మనసులలో మీరు ఖండిస్తారు, మీ మనసు చెప్తా ఉంది, మీ కుటుంబాలు కూడా చెప్తా ఉన్నాయి. కానీ మీరు ఏదో ఆశకో భయానికో మీరు వస్తలేరు. ఇవాళ కాంగ్రెస్ బీఫామ్ల మీద కూడా ఎవరు కార్పొరేట్ కూర్చున్నాం. టెంట్ వాళ్ళ జాగా, మా జాగా ఇది, మా ఆస్తి, మా ప్రైవేట్ ప్లేస్. ప్రైవేట్ ప్లేస్ కూర్చున్నాం. ఇక్కడ నినాదం ఇయ్యలేదు, ఒక ట్రాఫిక్ జామ్ చేయలేదు, మిమ్మల్ని ఎక్కడ డిస్టర్బ్ చేస్తలేము. ఏ విధమైనటువంటి చట్టాన్ని మేము ఉల్లంఘిస్తలేము. అరే రోడ్డు మీద ఇల్లున్నది కాబట్టి ఇక్కడ కూర్చున్నాం. లోపల ఇల్లుంటాం. వినండి, మీరు ఎందుకు బెదిరిస్తారు? ఎందుకు బెదిరించి బరాబర్ వేసుకుంటాం. మేము కండు వేసుకుని కూర్చుంటాం. మా పార్టీని మేము బరాబర్ కూర్చుంటాం. బెదిరిస్తారు, భయపడేం లేదు. మీరు అవన్నీ చెప్పకూరి. బరాబర్ వేసుకుంటారు. పార్టీతోటి పరామర్శకు పోతారు. ఎట్లా పోతారు అనుకుంటారు? బరాబర్ పోతారు. పద్ధతి ఎందుకు లేదు? బరాబర్ పద్ధతి ఉన్నది. మేము పద్ధతి తప్పి ఏ పని చేస్తలేం. ఈ ఊర్లోనే ప్రతిదీ పద్ధతి తప్పి జరుగుతుంది. ఈ ఊర్లోనే ప్రతిదీ పద్ధతి తప్పి జరుగుతుంది. బరాబర్ మాట్లాడతారు. ఎందుకు మాట్లాడతారు? అందరు మాట్లాడతారు. మీకేం పని అని వచ్చి రెడ్డికి? మీకేం పని అని వచ్చి ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చింది మీరు? అవును, ఆ ఇల్లు గులా కొట్టిర్రు, ఇంటికి వచ్చినాం మేము. ఎవరు ఎవరు గులా కొట్టారు? పోలీసులు ఉన్నారు. మీరు ఇక్కడ ఏం చేస్తారు? ఎవరు బరాబర్ ఉంటారు సార్, బరాబర్ ఉంటారు. వాళ్ళకి న్యాయం అయ్యే వరకు వాళ్ళు ఎమ్మడి ఇంటికాడ ఉంటాము. ఎవరన్నా చచ్చిపోతే వాళ్ళ ఇంట్లో ఉండకపోతే ఎక్కడ ఉంటారు? ఇంట్లో ఉంటారు. ఈయనే ఉంటారు. మా జాగా ఊలా కొట్టిర్రు, ఇల్లీగల్ కాబట్టి టెంట్